ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, స్టాక్ మార్కెట్ మన ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ మార్కెట్ గా చూస్తున్నాం మనం. అంటే ఇదేనా, ఇది ప్రీవియస్ లేదా ఇంకేం కంట్రీస్ తో మనం పోల్చుకోలేమా? ఎక్స్పెన్సివ్ అంటే మన ఇండియానేనా? యాక్చువల్ గా గ్రోత్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. అంటే చాలా మంది ఏంటంటే ఈ పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోతో కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే ఇట్స్ అన్ఫేర్. ఏదో ఒక పారామీటర్ తీసుకొని పిఈ ఎక్కువ ఉంది అంటే ఎక్స్పెన్సివ్ అని, అంటే తక్కువ ఉందంటే చీపర్ అని అర్థం కాదు. ఇంకోలా చెప్పాలంటే పిఈ ఎక్కువ ఉందంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది అని అర్థం, అంటే గ్రోత్ ఎక్కువ ఉంది అని అర్థం. అందుకని చాలా మంది ఏంటంటే ఈ కొత్త కొత్త కంపెనీస్ ఇంకా ఎర్నింగ్ స్టార్ట్ అవ్వవు, అప్పుడు అసలు దాని పిఏ ఉండదు. అలాగని చెప్పేసి అది బ్యాడ్ కంపెనీ అని అవ్వదు, ఎందుకంటే ఆ స్టేజ్ స్టార్ట్అప్ స్టేజ్ అన్ని అలానే ఉంటాయి. అందుకని గ్రోత్ లో ఉన్నప్పుడు ఎక్కువ పిఈ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటే తక్కువ పిఈకి వచ్చేస్తాయి. అందుకని పిఈ అనేది నిరంతరం అది కాంట్రవర్సరీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ నిరంతరం అది మారుతా ఉంటుంది. ఒక స్టాండర్డ్ అంటే ఏమి ఉండదు ఇక్కడ, ఎందుకంటే కంపెనీ స్టేజ్ మారుతా ఉంటుంది. ఈ స్టేజ్ లో స్టార్ట్అప్ నుంచి గ్రోత్ కి, గ్రోత్ నుంచి మెచ్యూరిటీకి, మెచ్యూరిటీ నుంచి డిక్లైన్ కి, స్టేజ్ మారే ప్రాసెస్ లో అంటే పిఈ కూడా మారిపోతా ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద 8% జీడిపి గ్రోత్ ఎక్కడా లేదండి, ఇండియాలో తప్ప. అంటే ఇండియాలో మాత్రం గ్రోత్ ఉంది. గ్రోత్ ఎప్పుడు ఫ్రీగా ఏం రాదు, యూ హావ్ టు పే ఎక్స్పెన్స్ అనమాట. ఇప్పుడు ప్రభాస్ సినిమా కావాలంటే మీరు 100 కోట్లు పే చేయాల్సిందే, కోటి రూపాయలు కమ్మంటే రారు కదా. యా, ఇది కూడా అంతే, మార్కెట్ కూడా అంతే. రెండోది, ట్రెడిషనల్ గా ఇండియాలో ఎప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటుందండి బై డిఫాల్ట్ పిఈ ప్రకారం చూసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాల్మార్ట్ చూసాం అనుకోండి, 30 పిఈ దొరుకుతుంది. వరల్డ్ #1 రిటైల్ 30 పిఈ దొరుకుతుంది. డిమార్ట్ వరస్ట్ అనుకుంటే 100 పిఈ అండి, అందుకని తగ్గదు. ఇప్పుడు లైవ్ లో అయితే 120 పిఈ ఉంది డిమార్ట్. దాని అర్థం డిమార్ట్ ఎక్స్పెన్సివ్ దాంతో కంపేర్ చేయలేవు, ఎందుకంటే అది అమెరికాలో, ఇది ఇండియాలో ఇది గ్రోత్ ఉంది అనమాట. అందుకని ఇండియాకి సంబంధించిన పిఈ ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనం ట్రెడిషనల్ గా పిఈతో కంపేర్ చేస్తాం కాబట్టి మనం ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మార్కెట్ లో అలా కనపడుద్ది. ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ 20 years నుంచి కూడా ఇండియా ఎక్స్పెన్సివ్ ఉంది. అంటే చైనా దట్టి చీపర్ ఉంది, బట్ చైనా స్టాక్స్ 20 years లోలో ఉన్నాయి. చీపర్ కదా అని చెప్పేసి నువ్వు ఇన్వెస్ట్ చేసావు అనుకోండి, నీకు లాస్ తప్ప లాభం లేదు. అందుకని ట్రెడిషనల్ యాడ్స్టిక్ ప్రకారం పిఈఎల్ ఒకటే కంపేర్ చేయకూడదు. దాంతో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఈ పీజీ బెటర్ అనమాట. అంటే పిఈ డివైడెడ్ బై యాన్యువల్ గ్రోత్ రేట్ అనమాట. అంటే పెగ్ రేషియోతో కంపేర్ చేయడం బెటర్. ఇదేంటంటే ట్రెడిషనల్ గా ఏంటంటే లెస్ దెన్ 1 ఉంది అనుకోండి, అండర్ వాల్యూడ్ ఉన్నట్లు లెక్క మార్కెట్ లో. మోర్ దెన్ 1 అంటే ఫెయిర్ వాల్యూ, 1 కంటే ఎక్కువ పోతే కొంచెం ఎక్స్పెన్స్ కింద లెక్క అనమాట. అలా మనం వరల్డ్ మార్కెట్ తో కంపేర్ చేసాం అనుకోండి, మనది ఉంది పెగ్ వాల్యూ ఎంత అంటే 3.3 ఉంది పీజీ మన దగ్గర. అమెరికా 12.5 ఉంది. అప్పుడు పీజీ ప్రకారం చూసుకుంటే మనం చీపర్ గా ఉన్నట్లు లెక్క గ్రోత్ తో కంపేర్ చేస్తే. అందుకని మనం ఇండియాలో గ్రోత్ ఎక్కువ కాబట్టి అంటే స్టాక్స్ ఎక్కువ రేట్ ఉంటాయి, అలా థింక్ చేయాలి తప్ప పిఈ అలోన్ గా మనం కంపేర్ చేయలేము. చాలా మంది అంతే, డెట్ ఎక్కువ ఉంది అనుకోండి బ్యాడ్ కంపెనీ అనుకుంటారు. డెట్ కన్నా కంపెనీ గ్రోత్ ఫాస్ట్ గా ఉంది అనుకోండి, అప్పు చేయడం మంచిదేనండి, ఎందుకంటే కంపెనీ ఎదిగే క్రమంలో అప్పు ఎక్కువ చేస్తూనే ఉంటుంది. టాటా మోటార్స్ వరకు మోర్ దెన్ 1 lakh crore అప్పు ఉంటుంది గత 5 ఏళ్ల నుంచి. అలాగని బ్యాడ్ కంపెనీ అనడం, ఎందుకంటే గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి. అట్లా ఒక ఫ్యాక్టర్ ని ఐసోలేట్ తీసుకొని ఇది అప్పు ఎక్కువ ఉంది కాబట్టి బ్యాడ్, ఇది పిఈ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాడ్, ఇది పిఈ తక్కువ ఉంది కాబట్టి గుడ్, ఇలా మనం చేయలేము అనమాట. ఓవరాల్ గా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇండియా పిఈ ఎలా కంపేర్ చేసినప్పుడు అమెరికా పిఈ ఎక్కడ ఉందో ఇండియా కూడా అక్కడే ఉంది. కానీ అమెరికాతో పోల్చుకుంటే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ గ్రోత్ ఉంది ఇక్కడ. అందుకని పిఈతో కంపారిజన్ స్ట్రైట్ చేయలేం. కానీ అండ్ పిఈజీ రేషియోతో కంపేర్ చేసినప్పుడు మాత్రం ఇండియా రీజనబుల్ గానే ఉంది. ఇప్పుడు అమెరికా చూసాం అనుకోండి, అది కూడా 23 పిఈలో రన్ అవుతుంది ఇప్పుడు, అండ్ అది 12.5 ఉంది పిఈజీ రేషియో. దాంతో పోల్చుకుంటే ఇండియా అనుకోండి 23 ఉంది ఇది కూడా, బట్ పిఈజీ రేషియో 3 ఉంది, ఇంకా 12 లేదు. ఓకే, అందుకని ఇంకా ఎక్కువ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. ఇనేహో మార్కెట్ అయితే వాల్యుయేషన్ జోన్ కొంచెం కంఫర్ట్ కాకుండా కొంచెం ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉన్నట్లు లెక్క ట్రెడిషనల్ కంపేర్ చేస్తే. ఎప్పుడైనా మంత్లీ నిఫ్టీ చార్ట్ తీసుకొని ఆర్ఎస్ఐ కనుక అప్లై చేసాం అనుకోండి, అది ఎప్పుడైనా మోర్ దెన్ 70 చూపిస్తుంది అనుకోండి, మార్కెట్ ఓవర్ గా పరిగెత్తినట్లు లెక్క అనమాట. ఇట్ రిక్వైర్డ్ 2 things. ఒకటి, ప్రైస్ కరెక్షన్ అన్న రావాలి, టైం కరెక్షన్ అన్న రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ 1 year లో రిటర్న్స్ పెద్ద రాకపోవచ్చు, లేదా మార్కెట్ సైడ్ వేలో ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ స్టాక్స్ చేపర్ అయిపోతే మళ్ళీ పరిగెత్తడం బీన్ అవుతాయి అనమాట. హిస్టారికల్ గా మనం చూసుకుంటే ఇది ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి జరిగింది. కోవిడ్ కన్నా ముందు జరిగింది, కోవిడ్ అప్పుడు మంచి డిస్కౌంట్ వచ్చింది. మళ్ళీ 5 years అవుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు మార్కెట్ అంతా ఎక్స్పెన్సివ్ జోన్కి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 1 year సైడ్ వే గానీ లేదా ప్రైస్ కరెక్షన్ కానీ కంపల్సరీ వస్తుంది అనమాట. అంటే మన దాంతో ఆస్ట్రేలియా కూడా 19 దాకా ఉంది గ్రోత్ తక్కువ, ఫ్రాన్స్ 18 పిఈ ఉంది, అంటే కెనడా 17 పిఈ ఉంది, అంటే జపాన్ 15 పిఈ ఉంది. ఏ గ్రోత్ లేని జపాన్, అక్కడ కూడా 15 పిఈ ఉంది అలా అనుకుంటే.
చైనా 9 ఉంది, బట్ అక్కడ స్టాక్స్ కూడా ఆల్ టైమ్ లోలో ఉన్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అయితే 20 ఇయర్స్ లోలో ఉన్నాయండి. 2008 లోను బ్రేక్ చేసింది చైనా ఇప్పుడు. దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ 20 ఇయర్స్ జీరో రిటర్న్స్ రియల్ ఎస్టేట్ లో, స్టాక్ మార్కెట్ కూడా జీరో రిటర్న్స్. అందుకని మనం PE లో చూసేసి అది అట్రాక్ట్ అవటం బదులు మంచి గ్రోత్ ఉన్న చోట ఎంటర్ అవడం బెటర్. ఇండియా ఏంటంటే కన్జంప్షన్ స్టోరీ చాలా ఎక్కువ, డొమెస్టిక్ కానీ ఎక్స్టర్నల్ కానీ. దానితో ఇప్పుడు ఎక్స్పోర్ట్ థీమ్ కూడా బీనింది కాబట్టి మార్కెట్ ఇంకా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెట్ ఈ టైంలో ఎక్స్పెన్స్ అనే బదులు హిస్టారికల్ యావరేజ్ వాల్యూ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంది అంటే బెటర్ అనమాట. కొంచెం ఎక్స్ట్రా ఉంది. హిస్టారికల్ యావరేజ్ ఏంటంటే 21 అనమాట. మనం 23 లో ఉన్నాం. యాక్చువల్ మార్కెట్ లో డ్రాప్ అవ్వాలంటే 29-30 జోన్ రావాలా, 20-30 అంటే 40% కూడా వచ్చినాయండి ఇండియన్ PE 40కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని అదేదో కొత్త విషయం లాగా మార్కెట్ ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉందనే బదులు హిస్టారికల్ యావరేజ్ వాల్యూషన్ తో పోల్చుకుంటే స్లైట్లీ ఎక్స్పెన్సివ్ ఉంది. బట్ మార్కెట్ బాగా డ్రాప్ అవ్వాలంటే నీకు 29 PE టచ్ అవుతూనే డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు చాలా మంది ఏంటంటే ఓల్డ్ అనలిస్టులు అందరూ ఏం చేస్తారంటే నిఫ్టీ కనుక 15 PEకి వచ్చింది అనుకోండి, దట్టి చేపరు, అప్పుడు వేరే అసెట్ క్లాస్ లో ఉన్న మనీ కూడా ఈ అసెట్ క్లాస్ మూవ్ చేయమంటారు. 30కి వచ్చింది అనుకోండి, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, ఇందులో అసెట్స్ అన్ని వేరే అసెట్ క్లాస్ కు మూవ్ చేయమంటారు. యావరేజ్ PE 21, ఇక్కడైతే ఎక్స్పెన్సివ్ కాదు చేపర్ కాదు, అలా గిరిగేసుకుని కూర్చుంటారు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు స్లైట్లీ ఓవర్ వాల్యుయేషన్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది అంతే. అందుకని మార్కెట్ నిజంగా పడతాయా అంటే బేసికల్ చెప్పాలంటే నిఫ్టీలో ఉన్న మెజారిటీ స్టాక్స్ అసలు పార్టిసిపేషన్ చేయలేదండి. రిలయన్స్ పెద్ద మూవ్ అవ్వాలా, HDFC బ్యాంక్ పెద్ద మూవ్ అవ్వాలా, ఏషియన్ పెయింట్స్ పెద్ద మూవ్ అవ్వాలా, బజాజ్ ఫైనాన్స్ పెద్ద మూవ్ అవ్వాలా. ఇలా మనం చూసుకుంటే ఈ టాప్ లీడర్ కంపెనీస్ అవి కూడా టూ మచ్ గా 4 సంవత్సరాల నుంచి పెరగలేదు. అవి మూవ్ అయితే తప్ప నిఫ్టీ మూవ్ అవ్వదు. అందుకని నిఫ్టీ టూ మచ్ గా పడిద్దని బదులు ఒక 2000 పాయింట్లు అటు ఇటు స్వింగ్ అవ్వకుంటే నెక్స్ట్ 1 year ఉంటుంది తప్ప అది టూ మచ్ పడదు, టూ మచ్ పెరగదు. బట్ బై ట్రెడిషనల్ గా ఇండియా ఈజ్ ద ఎక్స్పెన్సివ్ మార్కెట్ PE యాంగిల్ చూస్తే. బట్ PEతో కంపారిజన్ కన్నా కూడా PEG రేషియోతో కంపేర్ చేసుకుని బెటర్. అదైతే గ్రోత్ ఇన్బుల్డ్ చేస్తుంది కాబట్టి అది బెటర్. అలా చూసామనుకోండి, అమెరికా ఎక్స్పెన్స్ మనతో పోల్చుకుంటే, ఆస్ట్రేలియా ఎక్స్పెన్స్, ఫ్రాన్స్ ఎక్స్పెన్స్, కెనడా ఎక్స్పెన్స్, జపాన్ ఎక్స్పెన్స్, జర్మనీ ఎక్స్పెన్స్, ఈ మార్కెట్లోనే ఎక్స్పెన్స్. మన దగ్గరలో ఉన్నది ఏంటి అంటే మనకంటే తక్కువ చేపర్ ఏముందండి ఈ టైంలో అంటే ఇటలీ ఒకటి, అది గ్రోత్ లేదు పెద్దగా. నెక్స్ట్ బ్రెజిల్ ఒకటి, మనకంటే తక్కువ ఉంది వరల్డ్ మార్కెట్ లో, అంతే రెండే చీపర్గా ఉన్నాయి. ఈ లెక్కన PEG రేషియో ప్రకారం మన వరల్డ్ లోని 3rd చీపెస్ట్ మార్కెట్ ఇలా అనుకోవచ్చు. ఎందుకంటే గ్రోత్ తో కంపేర్ చేయడం అనేది ఫెయిర్ అనమాట. అందుకని PEతో ఇట్స్ అన్ఫేర్. ఎందుకంటే ట్రెడిషనల్ గా చాలా కంపెనీస్ 20 40 టైటన్ ఉంది అనుకోండి, ఆల్మోస్ట్ 60-70 PE తోటి 20-30 సంవత్సరాలు ఉంది అది. అందుకని ఇండియా ట్రెడిషనల్ గా ఎక్స్పెన్సివ్ మార్కెట్ బై డిఫాల్ట్, ఎందుకంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ దీన్ని మనం వెస్ట్రన్ కంట్రీస్ తో కంపేర్ చేసేసి దాని ఎక్స్పెన్సివ్ అనే బదులు మన ఓన్ హిస్టారికల్ డేటాతో కంపేర్ చేసుకుని మనం చెప్పుకోవటం బెటర్ అనమాట. ఇదే కాదు, ఈ PE రేషియో మనం ఎప్పుడైనా కంపేర్ చేసేటప్పుడు ఐసోలేటెడ్ గా ఇండస్ట్రీ వైజ్ కంపేర్ చేసే బదులు ఈ స్టాక్ యొక్క ఓన్ PEని గత 10 years యావరేజ్ తో కంపేర్ చేసుకోవటం బెటర్ అనమాట. మళ్ళీ దీంట్లో డీ రేటింగ్, రీ రేటింగ్ అని మళ్ళీ 2 కాన్సెప్ట్ ఉంటాయి, మళ్ళీ అవి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మార్కెట్ స్లైట్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ 21 తో పోల్చుకుంటే 23 ఉంది కాబట్టి అది టూ మచ్ గా పడదు, టూ మచ్ గా పెరగదు. బట్ ట్రెడిషనల్ గా మాత్రం 30 ఈజ్ ఎక్స్పెన్సివ్ జోన్, అంటే 15 ఈజ్ మార్కెట్ లోకి ఎంట్రీ జోన్. అగ్రెసివ్ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే. అంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్స్ స్లైట్ గా ఉంది కాబట్టి SIPలు అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. కొత్తగా మార్కెట్ లో బల్క్ లో పెడదాం అనుకున్న వాళ్ళు ఇన్స్టాల్మెంట్ లో పెట్టుకోవడం బెటర్. ఇందులో మనకి డిజిటలైజేషన్ క్యాపిటల్ అని కూడా అంటారు కదా సార్, అది ఎలా ఉంటుంది అసలు? అంటే డిజిటలైజేషన్ అంటే ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉండేది కదా అసెట్స్ అన్ని కూడా, అది ఇప్పుడిప్పుడే ఈ ఫోన్ పే, గూగుల్ పే వచ్చిన తర్వాత పల్లెటూరులో వాళ్ళందరూ డిజిటల్ గా పే చేస్తున్నారు. ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్లు స్టార్ట్ అయినాయో అసెట్స్ అన్ని డిజిటలైజేషన్ అయిపోయింది. ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఈజీ అయిపోయింది ట్రాన్స్ఫర్ అవటం. ఆన్లైన్ కేవీసీలు వచ్చేసింది. ఇప్పుడు స్టాక్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది 5 నిమిషాల పని. అందుకని ఒకప్పుడు పేపర్ ఉండేటప్పుడు చాలా లేట్ గా ఉండే ప్రాసెస్, ఇప్పుడు క్విక్ గా అయింది. క్విక్ అయింది కాబట్టి మార్కెట్ కూడా రీడెఫైన్ అవుతుంది తగ్గట్టు. అందుకని 23 ఎక్స్పెన్స్ కావు. PE రేషియో ఎంత హై ఉంటే మనం మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు? ఇప్పటి వరకు హిస్టారికల్ డేటా చూసుకుంటే 40 వచ్చింది అనుకోండి, మనం ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేయొచ్చు. 40% దాటిపోయింది, 40 PE దాటిపోయింది ఒకే ఒకసారి కోవిడ్ అప్పుడు పోయింది అంతే. కోవిడ్ తర్వాత ఫ్రీ మనీ వచ్చి పడింది మార్కెట్ లోకి టూ మచ్ గా. దాంతో కోవిడ్ లో 0 ఇంట్రెస్ట్ వరల్డ్ వైడ్ గా అందరు బాగా భారీగా లోన్ తీసుకున్నారు, మొత్తం మార్కెట్ లో పుష్ చేశారు. అందుకని కోవిడ్ కిందకి ఎంత పడిందో అంతకన్నా స్పీడ్ గా మళ్ళీ పైకి వెళ్ళింది. చాలా మంది కోవిడ్ అని పడ్డప్పుడు చాలా లాస్ అయింది అనుకుంటారు, కానీ కోవిడ్ సంవత్సరం కూడా నిఫ్టీ 12% ప్లస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ ఆ సంవత్సరం కూడా అంటే జస్ట్ పడింది 3 months. 3 months కల్లా మళ్ళీ క్విక్ గా రికవర్ అయిపోయింది. ఓకే,
స్టాక్ మార్కెట్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే విత్ ఇన్ 1 year కి రికవర్ అవుతుంది మెజారిటీ టైం. ఒకవేళ డౌన్ అయిపోయినా కూడా ఎంత స్పీడ్ గా డౌన్ అయితే అంతే స్పీడ్ తో పెరిగిద్ది. పెరుగుద్ది. అంటే ఇయర్లీ 20% డౌన్ అనేది దాని నేచర్, అది దాని Yes. డౌన్ ట్రెండ్ కూడా అనకూడదు మనం. ఎస్ ఎస్ డెకేడ్ కి ఒకసారి మాత్రం 50-60% పడుద్ది ఎస్ స్టాక్ ఓవర్ వాల్యుయేషన్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ తోటి. ఎస్ మొన్నటి రీజన్ కోవిడ్ అంతే. ఎస్ మళ్ళీ 5 years అవుతుంది కదా, మార్కెట్ ఎంతకంత కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ 30-40 రావు, కానీ 30-40 రావంటే డెకేడ్ వెయిట్ చేయాల్సిందే. ఎస్ అండ్ ఇప్పుడిప్పుడే ఇండియాలో ఫైనాన్షియలైజేషన్ అంతా డిజిటలైజేషన్ అయిపోతుంది కాబట్టి అంత ఈజీ పడదు. పల్లెటూరు నుంచి కూడా ఎస్ఐపీలు వస్తున్నాయి మార్కెట్ లో. ఎస్ ఇవాళ రేపు పల్లెటూరు ఎవరు సరే అందరు బీటెక్ వాళ్ళే, అందరికి అర్థమైంది మార్కెట్స్ మనీ Yes. ఎక్కడ వస్తుంది అనేది. అంటే ట్రెడిషనల్ అసెట్స్ ఏం రావట్లేదు, అందుకని ఇదైతే కొంచెం బాగుంది కదా అని వస్తున్నారు. ఎస్ అందుకని అది హైప్ కాదు, గ్రౌండ్ నుంచి మనీ మార్కెట్ లోకి వస్తుంది కాబట్టి. అండ్ రియాలిటీ ఏంటంటే గ్రోత్ ఉంది ఇండియాలో. మనం చూస్తున్నాం, ట్యాక్స్ కలెక్షన్ చూస్తున్నాం, ఐటీ ఫైలింగ్ చూస్తున్నాం, జిఎస్టీ కలెక్షన్ చూస్తున్నాం, బయట గ్రోత్ మనం విజువల్ గా చూస్తున్నాం. Yes. మెట్రోస్, ట్రైన్స్ అన్ని వచ్చేస్తున్నాయి. మీరు కనుక రీసెంట్ గా మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీ కనుక స్పీచ్ కనుక చూసుకుంటే ఇట్స్ వండర్ఫుల్ స్పీచ్. రోజుకి 25 kilometers రైల్ రోడ్లు వేస్తున్నారు, అండ్ 18 kilometers ఏమో ట్రైన్ రోడ్లు Train పర్ డే పర్ డే చేస్తున్నారు. అండ్ ఇయర్లీ 2 లేదా 3 మెట్రో రైల్స్ బిగిన్ అవుతుంది ఇండియాలో. అండ్ 7 లేదా 8 ఎయిర్పోర్ట్ తయారు అవుతున్నాయి సంవత్సరానికి. సంవత్సరానికి. Okay. అండ్ 10 ఏళ్ళకి ఒకసారి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం డబుల్ అవుతుంది. Develop. మెడికల్ కాలేజీలు డబుల్ Yes, అవుతున్నాయి, yes. స్కూల్స్ డబుల్ అవుతున్నాయి. ఇంత గ్రోత్ వరల్డ్ ఎక్కడుంది అని చెప్తున్నారు. దట్స్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే మొత్తం దగ్గర దగ్గర 17 కోట్ల అకౌంట్స్ ఉన్నాయి. అది ఎంత అంటే రష్యన్ పాపులేషన్ 1.55 times ఎక్కువ అండి. ఎంటైర్ రష్యన్ Entire. పాపులేషన్ తో పోల్చుకుంటే ఇండియాలో స్టాక్ మార్కెట్ ఉన్న 1.5 times, మెక్సికోతో కంపేర్ చేసిన 1.5 times. ఓకే, ఇట్లా వేరే కంట్రీ పాపులేషన్ ఎంత ఉందండి స్టాక్ మార్కెట్ లోనే. ఇక అందరు సీరియస్ గా ఇక్కడికి వచ్చారనుకోండి, మిగతా నథింగ్ అనమాట. అందుకని మనం ఉన్న ఇప్పుడున్న జోన్ ఏంటంటే చాలా ర్యాపిడ్ గ్రోత్ జోన్ లో ఉన్నాము. ఈ టైంలో అటు ఇటు కొంచెం షేక్అవుట్ అయ్యేది మాట నిజం. వరల్డ్ మార్కెట్ లో ఏంటంటే గ్రోత్ లేదు, అందుకని అంత మనీ ఇండియాకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 10 years లోలో ఉన్నాయి ఇండియాలో. అందుకని వాళ్ళకి కొత్తగా అమ్మడానికి పెద్దగా లేవు, వాళ్ళకి కొత్త పొజిషన్ తీసుకోవడం తప్ప. ఒక పక్క మ్యూచువల్ ఫండ్ హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంత అగ్రెసివ్ అంటే సంవత్సరానికి ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నుంచి 3 లక్షల కోట్లు వస్తుందంటే మీరు ఊహించండి, భూమిలో ఉందో అంత వస్తుంది. రియాలిటీ ఏంటంటే కంపెనీస్ గ్రోత్ కూడా అలానే ఉంది. ఒకప్పుడు యాపిల్ ఫోన్ ఇంపోర్ట్ చేసుకోవాలా, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 2 లక్షల కోట్ల వర్త్ ఇండియా నుంచి మన ఎక్స్పోర్ట్స్ బయటకు వెళ్తున్నాయండి. ఒకప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటే అది ఒక డ్రీమ్. ఇండియాలో హైదరాబాద్ లో అయితే ఫ్యాబిసిటీ ఎప్పుడో ఉంది, పేరుకే ఒక్కటి కూడా ఇంతకేం పడలేదు. కొత్తగా ఇప్పుడు టాటా వాళ్ళు, వేదాంత వాళ్ళు, అదానీ వాళ్ళు, అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అక్కడ సడన్ గా ఇప్పుడు చూస్తే 6 ఇండస్ట్రీలు ఆల్రెడీ బిగినాయి, ఇంకొక 20 గవర్నమెంట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అంటే ఊహించుకోండి ర్యాపిడిటీ, ఆ స్పీడ్ చూడండి. ఒకప్పుడు అలా ఉండేది కాదు. వాళ్ళు బింగ్ చేస్తా ఉంటే 1 year to 2 years ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, గవర్నమెంట్ పర్మిషన్ క్విక్ గా ఇస్తుంది, ఇండస్ట్రీ వాళ్ళు క్విక్ గా స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఫ్యాక్స్ కన్నా 30 ఫ్యాక్టరీలు కట్టారు విత్ ఇన్ 2 years కల్లా. 70,000 మంది జాబ్లు ఇచ్చారంటే ఊహించుకుని ఎంత ఫాస్ట్ జరుగుతుందో. అందుకని 2-3 years బ్యాక్ యాపిల్ ఫోన్ అబ్రాండ్ తెచ్చుకునే స్టేజ్ నుంచి విత్ ఇన్ 3 years కల్లా యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవడం కాదు, ఇక్కడ నుంచి బయట ఎక్స్పోర్ట్స్ 2 lakh crore అవుతుంది. అంత ర్యాపిడ్ గా ఇప్పుడు వస్తుంది, ఇంత ముందులా కాదు. అందుకని ఇప్పుడు గ్రోత్ చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఆ ఫాస్ట్నెస్ జనాలకు అలవాటు లేక ఎక్స్పెన్సివ్ లోకి వెళ్తుంది, అంత పడుతుంది అలా అంటారు. కానీ ఇప్పుడు లేదండి. పైగా మార్కెట్ పార్టిసిపెంట్స్ ఇప్పుడు లెవెల్ ప్లే బాగా ఆడుతున్నారు గేమ్స్. రిటైలర్స్ కూడా విత్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ తో వస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అందుకని వీళ్ళు ఇన్నోసెన్స్ అని అంటానికి లేదు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ కన్నా వీళ్ళు ఇంకా యాక్చువల్ చెప్పాలంటే ఎఫ్ఐఎస్ 10 years లోలో అమ్మేసుకుని పోతున్నారు ఎవరి లాస్ట్ 4 years నుంచి. వాళ్ళు అమ్ముతుంది 17,000 నుంచి అమ్ముతా ఉన్నారు. మార్కెట్ ఇప్పుడు 25,000 ఉంది కదా, వాళ్ళు లాస్ అయినట్టు ఎంతకంత, రిటైలర్స్ గెయిన్ అయినట్టే కదా. అందుకని రిటైలర్స్ అంటే ఇన్నోసెన్స్ అనే స్టేజ్ నుంచి రిటైలర్స్ కూడా అడ్వాన్స్ అవుతున్నారు, లెవెల్ ప్లే ఆడుతున్నారు అంటే బెటర్. నెక్స్ట్ స్టేజ్ ఏముంటదంటే ఇండియాలో రిస్ట్రిక్షన్స్ ఆపేసేసి బయట దేశాలు ఇన్వెస్ట్ చేయడానికి ఆర్బీఐ పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చిందనుకోండి మనం అక్కడ స్టాక్ మార్కెట్ గేమ్ ఆడతాం. వరల్డ్ ఎక్కడ చీపర్ అయితే అక్కడ మనం గేమ్ ఆడటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అదే జరగబోతుంది ఇండియాలో. అందుకని స్టాక్ మార్కెట్ ఇప్పుడు బీనింది జస్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు మూవ్. అంటే వోలటిలిటీ అనేది దీంట్లో నార్మల్ థింగ్ అండి. మార్కెట్ పడ్డప్పుడు ఒకలాగా, పెరిగినప్పుడు ఇంకోలాగా అలా మాట్లాడే బదులు వోలటిలిటీ అనేది స్టాక్ మార్కెట్ నేచర్. అది నిజం చెప్పాలంటే రేపు ఏం జరిగిద్ది కూడా మనం ముందే చెప్పడం కష్టం. కానీ ఇండియన్ జీడిపి గ్రోత్ మనం బేస్ గా తీసుకుంటే గనక మార్కెట్స్ ఇంకెక్కడికో పోతాయి తప్ప కింద పడే ఛాన్స్ తక్కువ. అండ్ అప్ అండ్ డౌన్ అవుతుంది, అది మామూలు విషయం. అది అందుకని నా ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం 26,000 సీలింగ్ నెక్స్ట్ 1 year కి. డౌన్ ట్రెండ్ కూడా 23,000 దగ్గర ఆగిపోద్ది. ఈ లోపు ఏంటంటే కన్సాలిడేషన్ అవుతుంది.
అండ్ ఈ లోపు పీలు బాగా డ్రాప్ అవుతాయి కాబట్టి ఎస్ మళ్ళీ ఇంకోసారి బ్రేక్అవుట్ అయ్యి ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికి పాజిటివ్ నెక్స్ట్ డెకేడ్ బిలాంగ్స్ టు ఇండియా. సో అత్యంత ఖరీదైందని చెప్పుకోకపోయినా స్లైట్లీ అయితే డిఫరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ 21 ట్రెడిషనల్ గా యావరేజ్ పీ ఉండేది, మనకు కొంచెం ఆ వైపు కొన్నాం ఇప్పుడు. బట్ బాగా ఎక్స్పెన్సివ్ అంటే నువ్వు 29-30 చెప్పాలి, ఎస్ బాగా ఎక్స్పెన్సివ్. థ్యాంక్ యూ సార్.